It was at this moment that he knew he fucked up. నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా నువ్వు. హలో నమస్తే ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. మనం ఈ వీడియోని ఒక ఆప్టికల్ అవేరింగ్ కార్ అయితే తయారు చేసాము, అది కూడా సింగిల్ అటెంప్ట్ లో వర్క్ అయ్యే విధంగా. మీరు కూడా సింగిల్ అటెంప్ట్ లో వర్క్ అయ్యే విధంగా చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కానీ ఏ విధంగా తయారు చేశానని పర్ఫెక్ట్ గా అర్థం అవుతుంది. మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తుంటే తిన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ మాత్రం ముఖ్యం. వీడియో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చెబితే వీడియో లైక్ చేయండి, మంచి బూస్ట్ అయితే ఉండాలి. ఈ వీడియో పైన ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ కమెంట్ చేయము, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఒక బోర్డు మంది అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉందో వచ్చి మూవ్మెంట్ లేకుండా మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఇద్దరు రిప్లై చేస్తా. ఆ అకౌంట్ నచ్చితే 15 మాత్రం మర్చిపోవాలి. స్టార్ట్ అవర్ వీడియో. అలా నీకు కూడా సింగిల్ అటెంప్ట్ లో కార్ వర్క్ అవ్వాలంటే మీకు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తాను, అది నోట్ చేసుకో. ఈ ఆప్టికల్ అవేరింగ్ కార్ చేయడం కొంచెం డెడికేటెడ్. దాంతో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కార్ యూజ్ చేస్తున్న ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ వర్క్ అవుతున్నాయో లేవో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో సంబంధించిన కనెక్షన్ డయాగ్రామ్ అండ్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ కోడ్ అప్లోడ్ చేసిన తర్వాత కనెక్షన్ డయాగ్రామ్ కరెక్ట్ గా చూసుకుంటే కనెక్షన్స్ అయితే ఇవ్వండి. కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా సెకండ్ టైం వెరిఫై చేయండి కనెక్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది. కోడ్ అప్లోడ్ చేసే విధానం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అది ఏ విధంగా అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కోడ్ ని కాపీ చేసుకున్న తర్వాత ఆర్డినో IDE సాఫ్ట్వేర్ లోకి వచ్చి కోడ్ ని పేస్ట్ చేసి టూల్స్ లో మన బోర్డ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆర్డినో యూనో వాడుతున్నాను కాబట్టి ఆర్డినో యూనో బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ పోర్ట్ లో కింద ఆర్డినో యూనో చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అండ్ జస్ట్ ఒకసారి కోడ్ ని వెరిఫై చేయండి, ఎటువంటి ఎర్రర్స్ ఉందో మీకు అయితే చూపిస్తుంది. అండ్ ఎర్రర్స్ వెరిఫై అయిన తర్వాత కోడ్ ని డైరెక్ట్ గా అప్లోడ్ చేయడమే చాలా సింపుల్. ఇక్కడ బ్లింకింగ్ కూడా చూపిస్తుంది చూడండి ఆర్డినోలో. కార్ బేస్ రెడీ చేయడం కోసం ఒక స్క్వేర్ షేప్ PVC షీట్ ఇది యూజ్ చేస్తున్నా. కార్నర్స్ లో గ్లూగమ్ వేసి 4 గేర్ మోటార్స్ ని ఈ విధంగా మౌంట్ చేయండి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను. ఇక్కడ కనిపిస్తున్న విధంగా PVC షీట్ పైన హోల్ వేయండి. ఆ హోల్ వేసిన దాంతో మనకు పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్లు అయితే మనకు అవుట్పుట్ అయితే వెళ్తాయి అనమాట మోటార్ నుంచి. ఈ 2 గేర్ మోటార్స్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్లు సాల్వింగ్ చేసుకుని ఆ హోల్ లో అవతల సైడ్ పంపించాలి. ఏమమ్మా వైర్లు అన్ని మారిపోయాయి అనుకుంటారా, అది ఓల్డ్ ఫుటేజ్. ప్రీవియస్ వీడియోస్ లో మనం చాలా సార్లు చేస్తాం, ఎందుకులే మళ్ళీ రికార్డ్ చేయడం అని ఈ విధంగా చేస్తాం. డిఫరెన్సెస్ ఏమి ఉండదు, ఒకటే కనెక్షన్స్. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఒక్కొక్క మోటార్ కి సపరేట్ గా వస్తాయి. అది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సపరేట్ గా తీస్తాము. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఏదైనా ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే ఆర్డినో యూనో అండ్ L29 3D మోటార్ డ్రైవర్ ని డైరెక్ట్ గా ఆర్డినో పైన అయితే మౌంట్ చేయాలన్నమాట. ఎటువంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ గా మౌంట్ చేయండి. నుగం యూజ్ చేసుకుని ఆర్డినో యూనోని కార్ బేస్ పైన మౌంట్ చేయండి. మోటార్స్ ఉన్న లెఫ్ట్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ వైర్ అయితే మోటార్ డ్రైవర్ కనెక్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ మీకు చెప్పినా అర్థం కాదు, డిస్క్రిప్షన్ లో ఉన్న కనెక్షన్ డయాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుని చూస్ చేసుకోండి. బాగానే కనెక్ట్ చేస్తాను, నీట్ గా అనిపిస్తున్నాయి. ఇది ఒక SG90 సర్వో మోటార్ కి గ్లూగమ్ వేసి ముందర స్ట్రైట్ గా సెంటర్ లో అతికించండి. ఇది ఎందుకని ఉపయోగపడదు. అల్ట్రాసోనిక్ సెన్సార్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ సెన్స్ చేయడం కోసం సర్వో మోటార్ హెల్ప్ చేస్తుంది. మోటార్ డ్రైవర్ లో సర్వో 1 అని ఉంటుంది, వైర్లు అయితే కనెక్ట్ చేయండి. ఇది అల్ట్రాసోనిక్ సెన్సార్. ఈ సెన్సార్ లేకపోతే మాత్రం ఎద్దుల బండికి ఎద్దులు లేనట్టు ఉంటది. మౌంట్ చేయడం కోసం ఈ PVC షీట్ ఈ పైన ఉన్న హోల్స్ లో కరెక్ట్ గా అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే మౌంట్ చేయాలి. ఈ విధంగా ఒక హోల్ సైడ్ కట్టేయాలి, బట్ ఏం పర్లేదులేండి, బ్రాండెడ్ గానే ఉంది. ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ని ఈ సర్వో మోటార్ కి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ నేను ఫేక్ కేసి దానిపైన మౌంట్ పైన అయితే కరెక్ట్ గా ఈ విధంగా కూర్చోబెడుతున్నాను. చాలా స్ట్రాంగ్ గా కూర్చుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా అయితే మనం కూర్చోబెట్టాలన్నమాట. సర్వో మోటార్ ని స్ట్రైట్ గా పెట్టుకునే కాబట్టి పర్ఫెక్ట్ గానే పనిచేస్తుంది. సర్వో మోటార్ కరెక్ట్ మౌంట్ చేయకపోతే కన్నా సరిగ్గా సెన్స్ చేయలేదన్నమాట, క్రాస్ గా తిరుగుతూ ఉంటది. జంపర్ వైర్లు తీసుకుని అల్ట్రాసోనిక్ సెన్సార్ కి అండ్ మోటార్ డ్రైవర్ కరెక్ట్ గా కనెక్ట్ చేయండి. ఈ ఆప్టికల్ అవేరింగ్ కార్ కి పవర్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి నేను ఫీమేల్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్ ఫీమేల్ సాకెట్ ది కనెక్ట్ చేశాను. వీల్స్ కూడా రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ టైప్ హోల్స్ అయితే కనెక్ట్ చేశాను. ఇది ఒక 12 వోల్ట్ లిథియం బ్యాటరీ అండ్ మేల్ కనెక్టర్ కూడా కనెక్ట్ చేశాను. జస్ట్ ఈ విధంగా మౌంట్ చేసేసి కనెక్ట్ చేయగానే ఆప్టికల్ అవేరింగ్ కార్ అయితే ఫామ్ లోకి వచ్చేసింది ఆటోమేటిక్ అప్పుడే. అండ్ ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం, మీకు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఈ కార్ కోసం నేను ఇప్పుడైతే ఒక చిన్న వాల్ టైప్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడైతే కార్ ఎంటర్ అవగానే ఆటోమేటిక్ గా ఇది మూవ్మెంట్ చూసుకొని ఇది బ్యాక్ రావాలన్నమాట. చూద్దాము ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. కార్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంది, మేబీ అందువల్ల ఇది తగులుకుంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే బాగానే వర్క్ అవుతుంది. It was at this moment that he knew he fucked up. నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తా నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా నువ్వు. A few moments later.
ఈ వీడియోని ఎన్ని వరకు స్కిప్ చేయకుండా అయితే చూసాం కదా. జస్ట్ ఈ లోగిన్ ట్యాగ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. వీడియో వరకు బై. సరే.